అనేక సీరియల్స్ తీశాడు, అనేక సినిమాలు తీశాడు, ఎన్నో నంది అవార్డులు వచ్చాయి. అలా కూడా ఎంతోమంది కళాకారులను ప్రోత్సహించారు. ఇవాళ వారు రావడం, మా సీనయ్య వారి దగ్గరికి మేము రావడం, వారి సీనయ్య బండి అనే షార్ట్ ఫిల్మ్ని వారి చేతుల మీదుగా మేము ఓపెన్ చేయించడం. ఎవరన్నారో తెలియదు గాని ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. సీనయ్య బండి ఇప్పుడే చూసా, భాస్కర్ డైరెక్షన్లో మా నిస్సార్ మెయిన్ క్యారెక్టర్గా ఒక మంచి కాన్సెప్ట్తో వారి చిన్న షార్ట్ ఫిల్మ్ చేశారు. మానవత్వాన్ని తట్టి లేపే షార్ట్ ఫిల్మ్. కొల్లూరులో సీనయ్య అనే వ్యక్తి గత ఎన్నో దశాబ్దాలుగా ఒక బండి నడుపుకుంటూ, ఆ బండి మీద నిజాయితీగా నడుపుకుంటూ ఇడ్లీ దోశ ఇటువంటి లోకల్ మన స్థానికంగా దొరికే టిఫిన్స్ పొద్దున్న చేసుకుంటారు. చాలా పేద కుటుంబం, వ్యాపారస్తులు అంటే షావుకారు కుటుంబం వాళ్ళు. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన ఆ సీనయ్య కష్టపడి తన చెల్లెళ్ళు అంటే ఫ్యామిలీ మొత్తం భుజాల మీద వేసుకొని బాధ్యత తీసుకొని చెల్లెళ్ళ పెళ్లి చేశారు. ఇప్పుడు ఆయన పిల్లలు యుఎస్లో సెటిల్ అయ్యారు. అయినా ఈరోజు కూడా సీనయ్య ఆ బండిని అలాగే నడుపుతున్నాడు. ఓ చిన్న చెడ్డి లాగు, ఆ చొక్కాతోటి. ఆ కథని ఆధారంగా చేసుకొని, దాన్ని బేస్గా చేసుకొని, అంటే ఇవాళ మనం చాలా చూస్తున్నాం సినిమాలు, అన్ని లైఫ్ హిస్టరీ మీద వస్తున్నాయి, బయోపిక్స్. ఈ బయోపిక్ లాంటి పెద్ద పిక్చర్ల జోలికి వెళ్ళేది కానీ ఆ సీనయ్య యొక్క కథని ఇట్ ఈస్ నాట్ బయోపిక్ బట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ బయోపిక్. చిన్న షార్ట్ ఫిలిం, ఆ ఒకరోజు జరిగిన సన్నివేశం మానవతాన్ని తట్టి లేపుతుంది. దాన్ని నిస్సార్ మెయిన్ క్యారెక్టర్లో చాలా బాగా ఎక్స్పోజ్ చేశాడు. ఒక ఫ్యామిలీ ఆ బండి నడుపుతున్నప్పుడు రకరకాల వ్యక్తులు వచ్చాక టిఫిన్లు చేస్తూ ఉంటారు. పొద్దున్న నుంచి మాపడదాకా ఎంతోమంది వస్తుంటారు. అందులో ఆకలితో వచ్చేవాళ్ళు, వాళ్ళ డబ్బులు ఉండవు, పేదవాళ్ళు ఉంటారు, ఆ బిల్ పేమెంట్ చేయలేని పరిస్థితిలో. అలాంటి వాళ్ళకు కూడా సీనయ్య ఏ రకంగా సాయం చేస్తాడు అన్న విషయాన్ని ఈ షార్ట్ ఫిలింలో బాగా ఎక్స్పోజ్ చేశాడు. ఇలా ఎక్స్పోజ్ చేయడం వల్ల ఏంటంటే కేవలం తను ఆకలి తీర్చడం ఒకటే కాదు, 3 తప్పులు జరగకుండా నిరోధించగలిగాడు. అది మెయిన్ పాయింట్గా ఇవాళ సీనయ్య బండిలో మన భాస్కర్ డైరెక్షన్లో వచ్చింది. ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్, అంటే ఒక మంచి కాన్సెప్ట్. దాన్ని నిస్సార్ చాలా నటనలో చాలా ఈజీ ఉంది. భవిష్యత్తులో నిస్సార్ నుంచి మరిన్ని ఇలాంటి అద్భుతమైన కాన్సెప్ట్స్ రావాలని, ఇలాంటి షార్ట్ ఫిలిమ్స్ అన్నీ రావాలి. అంటే ఇవాళ ఎన్నో రకాల మనకు ప్రతిరోజు కొన్ని వందల ఇన్సిడెంట్స్ కనబడుతూ ఉంటాయి మన సొసైటీలో. మనకి తెలియకుండా చాలామంది, కొన్ని వందల మంది సొసైటీకి సాయం చేస్తున్నారు. అలాంటి వ్యక్తుల యొక్క జీవితాన్ని స్మాల్ బయోపిక్స్ నాకు చాలా బాగా నచ్చింది. సో కంగ్రాచులేట్ సార్. సో ఇట్ ఈస్ వండర్ఫుల్. సో ఐ విష్ ఆల్ ది బెస్ట్. ఇది 1,00,000 మంది చూస్తారా, 1,00,00,000 మంది చూస్తారా, మిలియన్ మెంబర్స్ చూస్తారా కాదు, బట్ ప్రయోజనకరమైన విషయాలని పబ్లిసిటీ కావాలి. దీన్ని మీరు చూడండి. ఈ సీనయ్య బండి షార్ట్ ఫిల్మ్ని చూడడం కాక మీ అన్ని గ్రూప్స్లో స్ప్రెడ్ చేయండి. మీరు కూడా ఇలాంటి ప్రయత్నాలు చేయాలనుకుంటే నిస్సార్నిక తప్పకుండా కలవండి. గుడ్ లక్, ఆల్ ది బెస్ట్. ఈరోజు కూడా వారిని కలవడం వచ్చినప్పుడు ఈ అద్భుతమైన చమత్కారం జరిగింది. ఈ సీనయ్య బండి యూనిట్ ఈరోజు నిస్సార్ గారు, అలాగే బాస్ గారు, జమా గారు, కరుణాకర్ గారు,
ఈ నలుగురు కూడా రచయిత, దర్శకులు, డిఓపి, నటులు, అలాగే దర్శక పర్యవేక్షణ చేస్తున్న శ్రీజమ్మ గారు అందరూ రావడం, ఆ సందర్భంలో గురుగారు నాగబాబు గారు నన్ను కూడా ఇందులో ఒక సభ్యునిగా ఆహ్వానించి ఈ సినిమా షార్ట్ ఫిల్మ్ చూసి నా అభిప్రాయం కూడా చెప్పని కోరడంతో అద్భుతమైన అవకాశంగా భావిస్తున్నాను. ఈ చిత్రం చూడడం జరిగింది. చక్కగా 5-6 నిమిషాల్లో అద్భుతమైన సందేశం ఇచ్చారు. అందులో సీనయ్య బండి అంటే ఏమిటో పేరు అని ముందు అనుకున్నా కానీ చూశాక నాకు పరిపూర్ణంగా అర్థమైంది ఏంటంటే, ఒక వ్యక్తి యొక్క స్థాయి అతను చేసే వృత్తిని బట్టి కాకుండా అతని మనస్తత్వము, అతను జీవన సరళిని బట్టి మనం నిర్ణయించాలి అనేది దీని నుంచి మనకి ఒక చక్కటి సందేశంగా తీశారు. కథాంశం చాలా బాగుంది. సీనయ్య అనే అతని వ్యక్తి అతి పేద వ్యక్తి అయినప్పటికీ ఈ బండి నడుపుకుంటూ కొన్ని సంవత్సరాలుగా నడుపుకుంటూ చక్కగా తన కుటుంబాన్ని పోషించి పిల్లల్ని తీర్చిదిద్ది ఇప్పటికి కూడా ఒక స్థాయి ఎదిగినా కూడా అతను తన గతం మర్చిపోకుండా అదే వేషధారణలో అదే యొక్క సౌమ్య భావంతో ఇప్పుడు కూడా అతను ఆ వృత్తి నడుపుతున్న విషయాన్ని యథార్థ రూపంగా చిత్రీకరించి చక్కగా లోకానికి ఒక అద్భుతమైన సందేశం ఇవ్వడానికి నిసార్ గారు ఇతర మిత్రులందరూ కృషి చేశారు. వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి అద్భుతమైన ఈ అవకాశం 2 మాటలు చెప్పే అవకాశం ఇచ్చినందుకు యూనిట్ వారికి, గురుగారు నాగబాబు గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. అయాలదొడిగిన అంగీలాగే రాదుర పిలగా నీతో అనుకోకుండా నువ్వోతే ఆయాసమెందుకు ఐసా పైసా అంటూ ఓ అనుమంతో నువ్వు మార్చగలవ తలరాతే. నీ ఎదుటి వాడి కన్నీళ్లు తుడువగా చేయి రాదు నీకు. నీకెదురయ్యేటి అవరోధ సంద్రమును ఎవడు దాటిస్తాడు? నీ కళ్ళ ముందు